సో చాలా రోజుల తర్వాత 'బార్బరిక్' సినిమాలో ఒక మంచి డాన్స్ నంబర్‌తో మనకి ఉదయ్ భాను గారు మళ్ళీ ఒకసారి రీ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు సిల్వర్ స్క్రీన్ మీద. మ్యామ్ ఎలా అనిపిస్తుంది మీకు? నిన్న సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మెసేజెస్ గాని ఇవన్నీ మీకు ఓవర్‌వెల్మింగ్ ఫీడ్‌బ్యాక్? అండి. అసలు మాటల్లో చెప్పలేం. ఎంత అప్రిసియేషనో, ఎంత అప్లాజో ఎక్కడెక్కడి వాళ్ళో మెసేజెస్ పెట్టి భానుగారు యూ రాక్ అని ఎంత బ్యూటిఫుల్‌గా చేస్తున్నారు. యూ షుడ్ కమ్ బ్యాక్. యూ షుడ్ డూ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ అని ఎన్ని బ్యూటిఫుల్ విషెస్ వచ్చాయో చెప్పలేను. సో ఐయామ్ ఓవర్‌వెల్మ్డ్ విత్ జాయ్ అండి. యాహ్! అండ్ అంటే 'బార్బరిక్' పర్టిక్యులర్‌లీ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉదయ్ భాను గారు దిస్ దీన్ని చూస్ విమెన్ అండి, చేసుకోవడానికి? షీ ఈస్ వెరీ స్ట్రాంగ్ విమెన్. బార్బరిక్‌లో ఎవరైతే పద్మక్క ఉన్నారో చాలా చాలా స్ట్రాంగ్ ఉమెన్. అంటే ఇన్ ఎ మెన్స్ వరల్డ్ ఇలా లేడీ డాన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కదండి. అంటే ఒక ఒక ఏరియాని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. అండ్ అలా అని షీ ఈజ్ నాట్ విలనిష్. చెడ్డోళ్ళకి చెడ్డ, మంచోళ్ళకి మంచి, శ్రీకృష్ణ పరమాత్మలాగా అనమాట. యూ అండర్స్టాండ్? సో అట్లాంటి ఒక స్ట్రాంగ్ రోల్. అండ్ నన్ను నేను కొంచెం రిలేట్ చేసుకున్నాను కూడా. సో నేను కన్విన్స్ అయ్యాను. అండ్ తన చుట్టూ కథ అల్లుకుని ఉంటుంది. తను మన ఇందాక మన సత్యరాజ్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ నేనే సినిమాకి లీడ్, నేనే సినిమాకి మెయిన్, నేనే సోల్ అనుకుంటారు. సో అంత ఇంపార్టెంట్ ఉంది. అలా నేను కూడా అనుకున్నాను. నా క్యారెక్టర్ అలా అంత పవర్ఫుల్గా ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేశాను. అండ్ అంటే మేము చిన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు నేను డాన్స్ షోస్ చూసిందంటే మీవే. మీ ఎపిసోడ్ అంటే మీ ఎంట్రన్స్ కోసమే కొన్ని ఎపిసోడ్స్ కూడా తీసిన రోజులు అవి. అండ్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత డాన్స్‌తో వస్తున్నారు. అండ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ ఫిల్మ్ కూడా? ఇట్స్ గోయింగ్ టు బి ఎ డెఫినెట్ సక్సెస్ అండి. ఎందుకంటే రెగ్యులర్ రొటీన్ సినిమాలు చూసి మనము ఎంత పెద్ద స్టార్ ఉన్నా తలపట్టుకుని ఎందుకురా ఇలా తీసారు ఈ సినిమాని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి, టు బీ ఫ్రాంక్ కదా. ఇంత మంచి అంత ఆర్టిస్టులు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఇంత క్రేజ్ ఉన్న స్టార్డమ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా సబ్జెక్ట్ ఎందుకు ఇలా తీసుకెళ్ళిపోతున్నారు అని తలపట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. బట్ మీరు ఈ సినిమా చూసినప్పుడు యూ విల్ ఫీల్ దట్ ఫ్రెష్నెస్. అంటే అరే భలే ఉందే, అసలు ఒక లాజిక్ ఉంది సినిమాలో, కొత్తగా ఉంది అని యూ ఫీల్ దాట్. సో అంత కనెక్ట్ అవుతారు. అండ్ ఆడియన్స్ కూడా వాళ్ళని వాళ్ళు మిర్రర్లో చూసుకున్నట్టుగా ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారండి. సో ఇప్పుడు పద్మక్క లాంటి క్యారెక్టర్స్ మళ్ళీ మీకు వస్తే డెఫినెట్లీ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎందుకు చేయనండి, డెఫినెట్గా చేస్తాను. అంటే అంత ఇంపార్టెంట్గా ఉంటే డెఫినెట్గా చేస్తాను. అండ్ మీరు అంటే ఇందాక క్యూఎండే ఎండింగ్లో కూడా మాట్లాడుతున్నప్పుడు మీరు అలా అలా అందరూ చూస్తే బాగుంటుందని చెప్పి ఒక మాట అన్నారు. అది నేను హైలైట్ అనుకున్నాను. దానికి ముందు కూడా మీరు ఇంతకుముందు మాట్లాడిన ఈవెంట్లో కూడా అంటే ఏంటి ఉదయ్ భాను గారి మనసులో ఏదో ఒక ఆవేదన అయితే ఉంది అన్నట్టు అనిపిస్తుంది మాకు. అంటే మీ మాటలు అంటే చాలా మందికి రీచ్ అయ్యాయి లాస్ట్ టైం ఈవెంట్ది కావచ్చు, ఇప్పుడు క్యూఎండే లాస్ట్ ఎండింగ్లో కూడా మీరు అన్నది అందరూ అలా నేను చూస్తే ఒకటి చెప్పనండి, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. బట్ స్టిల్ ఒకటి చెప్తాను, ఐఎమ్ బోర్న్ ఫర్ దిస్ అండి. అంటే నా చిన్నతనం, నా బాల్యం, నా టీనేజ్, నేను 23 yearsలో నేను పెళ్లి చేసుకున్నాను. సో నా మొత్తం లైఫ్ అంతా దీంతోనే ముడిపడిందండి. అంటే నాది ఇది ప్రాణం, ఇంక అంతే. నా ప్రొఫెషన్, నా లైఫ్. అందుకే నేను నా స్క్రిప్ట్ నేను రాసుకోగలను, పాట రాయగలను, డాన్స్ చేయగలను, ప్రశ్నించగలను, ఏ సందర్భాన్నైనా నేను ఇమిడిపోగలను. సో నాకు ఇది దూరం అయిపోతే, నేను దూరం చేయాలని ప్రయత్నిస్తే డెఫినెట్గా నువ్వైనా బాధపడతావు కదా. చాలా కాల్స్ వచ్చినట్టున్నాయి కదా, అంటే చాలా వరకు చాలా మంది పాపం కూర్చుని ముందు ఎవరి నొప్పి ఎవరికి తెలియదండి కదా, ఎవరు ఏం బాధపడ్డారో ఎవరికి తెలియదు, ఎవరికి ఏం హ్యూమిలియేషన్స్ జరిగాయో ఎవరికి తెలియదు. అవన్నీ ఒకరోజు కూర్చుని మాట్లాడతాము. బట్ ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్గా అండి నేను సైలెంట్గా కూర్చుని ఇలా జరిగిపోయిందని బాధపడి కానీ చాలా మందిని ఇన్స్పైర్ చేసే వ్యక్తిని. నేను ఒక పల్లెటూరు అంటే తెలంగాణ నుంచి, ఆ ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చారా అంటే మీరు లెక్క పెట్టుకోవాలి, ఒక్కరన్నా ఉన్నారా అని వెతుక్కోవాలి. అసలు అలాంటి ప్రాంతం నుంచి వచ్చి ఇంతమంది గుండెల్లో ప్లేస్ సంపాదించుకోవడమే గొప్ప విషయం. అండ్ ఈ సినిమాతో ఆ ప్లేస్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చిరంజీవి గారి బర్త్డే రోజు రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చిరంజీవి గారు అంటే నాకు చాలా చాలా ఇష్టము. చిరంజీవి గారికి కూడా నేనంటే చాలా చాలా ఇష్టము. సో చాలా రోజులైంది వారికి సంబంధించినటువంటి ఏ ఈవెంట్ కూడా నేను చేయలేదు. సో ఐఎమ్ విషింగ్ అండ్ హోపింగ్ త్వరలో మెగాస్టార్ గారిని కలుస్తూ ఏదన్నా ఈ సెలబ్రేషన్ని, ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటామని ఆశిస్తున్నాను. ఓకే అండి. అండ్ మీరు బాలకృష్ణ గారు ఒక మీ ఫ్యామిలీ ఫంక్షన్కి ఒకసారి వచ్చారని చెప్పి. బాలకృష్ణ గారు మా ఫ్యామిలీ అండి. ఆయన మా ఫ్యామిలీ, ఆయన మా ఫ్యామిలీ అండి. ఆయన ఈవెంట్కి రావడం కాదు. బాలయ్య బాబు గారు నా బిడ్డలకి మామయ్య. ఓకేనా, బాలయ్య మామ. ఓకేనా, మా ప్రాణం మాకు బాలయ్య బాబు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.